'బ్రిక్' ఇదొక జర్మన్ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళదే. అట్లయితే మేము చూడం. మాకు జర్మన్ రాదని గట్టిగా మాట్లాడేసరికి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. మరి ఏంటి 'బ్రిక్'? ఎన్ని బ్రిక్స్? ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'బ్రిక్' ఒలివియా అండ్ టిమ్ వీళ్ళిద్దరూ కపుల్. ఒక అపార్ట్మెంట్‌లో స్టే చేస్తా ఉంటారు. వీళ్ళుంటున్న అపార్ట్మెంట్ రెనోవేషన్‌లో ఉంటుంది. ఒకరోజు వీళ్ళ ఊర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఫ్రీడ్‌మెన్ రెనోవేషన్ తర్వాత మన అపార్ట్మెంట్‌కి బెటర్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్తాడు వీళ్ళతో. అయితే టిమ్ ఇంకా ఒలివియా మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో, ఒలివియా ఒకరోజు ఒక డెసిషన్ తీసుకుంటుంది. బయటికి వెళ్దామని డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక వాల్ ఉంటుంది. బ్రిక్స్‌తో కట్టిన వాల్ లాగా. విండోస్‌కి కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్‌లోనే బ్రిక్స్ ఉంటాయి. సిగ్నల్స్ కూడా కట్ అయిపోతాయి. సో, ఇక్కడి నుంచి బయట పడడానికి వాళ్ళు ఎలా ట్రై చేశారు? ఎవరు హెల్ప్ తీసుకున్నారు? అసలు బయట పడ్డారా లేదా? క్లైమాక్స్‌లో ఏం జరిగింది? ఇవన్నీ చూసి తెలుసుకోవాలి. నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. స్టార్టింగ్‌లో ఎప్పుడైతే ఫస్ట్ టైం వాల్‌ని చూస్తామో అప్పుడున్న సస్పెన్స్ కానీ, థ్రిల్ గాని మూవీ ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం వీక్ అయింది అనిపించింది. కొన్ని కొన్ని ప్రెడిక్ట్ చేసేలా ఉన్నాయి. క్లైమాక్స్ వరకు చూస్తే అసలు ఏం వాల్ ఇది అని క్లియర్ అవుతది. లేదా క్లారిటీ రాదు. అండ్ మెయిన్‌గా ఎందుకు వీళ్ళుంటున్న అపార్ట్మెంట్స్‌కే ఇలా అనేది క్లైమాక్స్‌లో రివీల్ అవుతది. మూవీ రన్ టైమ్ కూడా తక్కువే. 1 అవర్ 40 మినిట్స్ ఏమో ఉంది. ఒకసారి ట్రై చేయొచ్చు. కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉన్నా మిగిలింది బానే ఉంటుంది. ఈ వాల్ కూడా రియాక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అవి బావున్నాయి. సీక్వెల్ ఉందనుకుంటున్నా. ఈ మూవీ వరకు ఫుల్ క్లారిటీ అయితే చూపించలేదు. కొన్ని కొన్ని హోల్డ్ చేశారు. మేబీ సీక్వెల్‌లో ఓపెన్ చేస్తారేమో. లీడ్ క్యాస్ట్ యాక్టింగ్ బావుంది. మిగిలిన వాళ్ళు కూడా బాగానే చేశారు. మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది తెలుగులో. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థాంక్స్ ఫర్ వాచింగ్.